హలో ఎవ్రీవన్, నేను సత్య అని మీరు చూస్తున్నారు డ్రా విత్ సత్య. ఈరోజు నేను ఈ వీడియోలో మీకు గ్రిడ్ మెథడ్లో మన పేపర్ మీద గ్రిడ్స్ ఎలా డ్రా చేసుకోవాలో చెప్తా. ఇది చాలా సింపుల్. ఎంత సింపుల్ అంటే నార్మల్గా మీరు ఒక మెజర్మెంట్ అనుకోండి, లైక్ 2 సెంటీమీటర్స్ 3 సెంటీమీటర్స్ ఆర్ 1.5 సెంటీమీటర్స్ ఎలాగో అలాగా నేను నా స్కేల్కి ఉన్న లైన్స్ని రిఫరెన్స్ తీసుకొని సెంటీమీటర్ తీసుకున్నాను. వాటితోటి పేపర్ ఒక కార్నర్ నుంచి మీకు కావాల్సిన లెంత్ తీసుకున్నాక దాంతో మా లైన్స్ కొడుతురండి. దాని అడ్జసెంట్ సైడ్ నుంచి కొట్టండి. అంటే మీరు పిక్చర్తో సంబంధం లేదు, ఇంకా మీరు పేపర్ని మీ గ్రిడ్స్తో నింపేయండి. అడ్జసెంట్ సైడ్స్ నుంచి స్టార్ట్ చేస్తే ఇందులో మీకు 2 సైడ్స్లో కొంచెం గ్యాప్ తోటి లేకపోతే కొంచెం ఎక్స్ట్రా కొంచెం మిగులుతుంది. సో దాన్ని మీరు మీ రిఫరెన్స్ ఇమేజ్ కలిపి కవర్ చేయొచ్చు. ఇప్పుడు ఇది నేను ఈ యాప్ వాడతా, డ్రాయింగ్ గ్రిడ్ మేకర్ అనే యాప్ వాడతా. ఇది నాకు చాలా ఈజీ అనిపిస్తుంది. ఇంట్లో దీనికి ఫార్మాట్ ఇలా ఉంటుంది, ఇలా ఫార్మాట్ ఉంటుంది ఇది. సో నేను ఇలా గ్రిడ్స్ కావాల్సిన గ్రిడ్స్ని 20 నేను చేసిన పేపర్లో 20/14 గ్రిడ్స్ వచ్చాయి. సో నేను ఇందులో 20 గ్రిడ్స్ పెడతా. 20 లెంత్ లాగా లైక్ 20 కాలమ్స్ తోటి పెడితే నాకు 18 రోస్ వచ్చాయి. సో నేను పిక్ మార్చేసా ఏంటంటే కొంచెం లెంత్ పైన ఉన్న ఇది క్రాప్ చేసిన పిక్, మిగతా ఇంత తర్వాతది క్రాప్ చేయని పిక్, ఇది క్రాప్ చేయని పిక్. సో ఇదే పెట్టేసా. దీనికి 20 పెడితే నాకు 15 వచ్చాయంటే లాస్ట్ కాలంలో కొంచెం పార్ట్ తీసేయచ్చు, లైక్ మనకి పేపర్లో కొంచెం మిగిలింది. సో లాస్ట్ కాలం మీకు ఫర్క్ పడుతుంది, అది పెట్టకుండా నాకు ఫర్క్ పడుతుంది. సో ఆ గ్యాప్ అట్లా ఉంచా. సో ఈ విధంగా ఇట్లా సెట్ చేసుకొని మీకు తర్వాత స్టెప్ అవుట్లైన్కి ప్రాసెస్ కావచ్చు. నేను అవుట్లైన్ ఎట్లా చేయాలనే వీడియో నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. సో మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.